అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అలా 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 అనంతంగా. రచన తాడిమేటి శ్రీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? కదలకుండా కూర్చోలేవు, బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడలారేస్తాను, గట్టిగా కసిరింది సుందరి తన 6 ఏళ్ల కూతురు ఉషను. నీకింత విసిగేమిటో, పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా? నెమ్మదిగా చెప్పేలా ఉండాలి. అక్కడే పేపర్ తిరగేస్తున్న సుందరం అన్నాడు. ఓ అబ్బో, చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు? పోనీ మీకు అంత ఓపికంటే మీరు చెప్పచ్చు కదా. అక్కడికి మీరేమో వాళ్ళకి పరమశాంత స్వరూపులు, నేనేమో రాకాసిని అనేగా మీ ఉద్దేశం. హోంవర్క్ చేయించటం, చదివించటం అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటుంది, మధ్య మధ్యలో పరీక్షలు ఒకటి. అవి వాళ్లకో నాకో అర్థమై చావటంలా. ప్రాజెక్టులు, డ్రాయింగులు అంటూ దుంప దెంపుతున్నారు. వాటి కోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తల ప్రాణం తోకకొస్తోంది, విసురుగా అంది సుందరి. అందుకే కదటో నిన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పాను. 2 చోట్ల కష్టపడలేవనే కదా. ఈ చాకరీ 10 ఉద్యోగాల పెట్టు. ఓ మెప్పు మెహర్బానీ ఏమైనా ఉన్నాయి కనుకన గానుగెద్దు బతుకైపోయి రోత పుడుతోంది. మూతి 3 వంకర్లు తిప్పింది. కదలద్దన్నానా? చెప్తే వినవు. మొండితనంలో మేనత్తను మించిపోయావు. పిల్ల బుగ్గ సుందరి చేతిలో 2 అంగుళాలు సాగింది. దాంతో పిల్ల గొల్లు మనటం, సుందరం కయ్యి మనటం ఒక్కసారే జరిగాయి. మధ్యలో మా చెల్లెలి మాట ఎత్తుతావెందుకు? తిట్టుకుంటే నీ పిల్లను నువ్వు తిట్టుకో, ఎగిరాడు సుందరం. అవును, నా పిల్లే, కానీ బుద్ధులు మీ చెల్లెలివి. అత్తయ్య గారు చెప్పిన మాట ఒక్కడైనా చెవికెక్కించుకునేది? ఆవిడ నేడిపించుకుని తినేది కాదు. నిజం చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అంది. అబ్బో అత్తయ్య గారు, ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది. పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా? కౌంటర్ ఇచ్చాడు. అనండి, ఎంత బాగా చూసినా నేను పరాయింటి నుంచి వచ్చింది అన్నేగా. మీరు ఒకటే. ముక్కు చీదేసింది. చాలే, నెత్తి మీద నీళ్ల కొండ ఉంటుంది ఎప్పుడు. ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్టు లేడు. స్కూల్కి టైం అవుతుందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటేనేమో సమాధానం చెప్పకుండా నుంచుంటాడు. నాని ముచ్చు వెధవ, చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం ఎవరి పోలికొచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు. మీరు డైరెక్ట్గా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. ఇలా మెలిక మాటలు మా ఇంటా వంట లేవు, దులిపేసింది సుందరి. అవును పాపం, మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి. ఎదుటి వాళ్ళని దులిపేయటమే నిజాయితీ అనుకుంటారు మీరు. ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి? అవును, పుడకలతో కానీ పోదు. నిండింట్లో ఇలాంటి మాటలు అంటాం మీకే చెల్లింది. విసురుగా జడవేయటం ముగించి పిల్లను ముందుకు తోసింది. అద్దంలో చూసుకున్న ఉష. ఇవాళ బుధవారం స్పోర్ట్స్ డే కదా, వైట్ రిబ్బన్లు వేయలేదేమిటి అంటూ రాగం తీసింది. కావాల్సిన రిబ్బన్లు ముందే తెచ్చిపెట్టుకోలేవా? అంతా అయ్యాక మొదలెడతావు. నేనేదో ఖాళీగా ఉన్నట్టు పొద్దుటి నుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను. ఇంకా క్యారియర్లు సర్దాలి, కాసిన కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవటమే కష్టమైపోతోంది. జీరగా ధ్వనించింది సుందరి గొంతు. ఏదో బండలెత్తినట్టు ఆపసోపాలు పడతావు ఎప్పుడు చూసినా. ఎవరింట్లో పని వారు చేసుకోవటం కూడా బ్రహ్మాండమే. భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్టయింది. అదే మరి నేను మొత్తుకునేదేను. మీరు ఆఫీస్కి వెళ్ళే లోపలకు చేయి వేస్తే నాకు పని తెగులుతుంది. మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలేండి, నిట్టూర్చింది. అలా ఆడంగి పనులు చేయటం మా ఇంట వంట లేదు, ఏసడించాడు సుందరం. మా ఆఫీసులో పనిచేసే మాధవి గారు ఇంట బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో. ఎప్పుడు చూసినా నవ్వు మొహంతోనే ఉంటుంది. పనుల్లో ఆడ మగ తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగిడేస్తున్నారే ఆ మాధవి గారిని. దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు. ఆడపని మగ పని అనే తేడా లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు. ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు. సర్లేండి, మరిద్దరికి ఇది ఎప్పుడూ ఉండేదే కానీ నేను ఇవాళ బజారుకు పోలేను. మీరే ఏవో 2 కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడిపోయింది సుందరి.
ఏమిటలా అయిపోతున్నావు? జ్వరంగానే వచ్చిందా ఏమిటి? సుందరి మెడ మీద చేయి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళల్లోకి నీరు చేరింది. ఏమిటిది చిన్నపిల్లలాగా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని కళ్ళొత్తాడు. మరేం లేదు, నేను బాగానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీస్కి ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు. కూరగాయలు తెచ్చాడు, వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికి ఒకరన్నట్టు గడిపారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదని నిర్ణయం చేసుకున్నారు. మా అమ్మమ్మ చెప్పేదండి, భార్యాభర్తల తగవులు అద్దం మీద ఆవగింజల లాంటివి, ఎంతోసేపు నిలవవు అవి అని అంది సుందరి. అలాగా, నేను ఇంకోటేదో విన్నానే చిలిపిగా అన్నాడు సుందరం. ఏం విన్నారేమిటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ. మొగుడు పెళ్ళాల గొడవలన్నీ పడగదిలో పరిష్కారం అయిపోతాయట. గొప్ప రహస్యం చెప్తున్నట్టు చెప్తున్న భర్తను చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు. ఇక మర్నాడు సుందరం బాత్రూమ్ నుంచి అరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవ్వగానే కొత్తది పెట్టమని, ఇంత బద్ధకం ఏమిటి అసలు నీకు అంటూ. సోప్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలోకి దూరి కూర్చుంటారు. వంట పని పిల్లల పని చూడన్నా మీకు అన్నీ అందిస్తూ కూర్చోనా, పైగా బద్ధకం అంటాం. ఒకటి, మిమ్మల్ని ఇలా పెంచి నాకు కట్టబెట్టిన మహాతల్లిని అనాలి అసలు. మాటలు జాగ్రత్తగా రాని. మధ్యలో మా అమ్మ ఏం చేసింది, ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉంటావు. ఇప్పుడు అసలు ఆవిడ ఊసేందుకు? ఆవిడ ఊసేందుకంటారేమిటి? మావాడంత మంచివాడు బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళని బుట్టలో పడేసింది ఆవిడే కనుక. మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అని మీ నాన్న చెప్పాడుగా. అంటే ఏమిటి ఇప్పుడు? నేను గయ్యాలినా? నడుము మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది. నేనంటాను దేనికి, స్పష్టంగా కనపడుతుంటే. ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా? తేక చేస్తానా, ఇదిగో జలకాలాడి తొందరగా తిమిల్ రెడ్డి. మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ మళ్ళీ అదొక గొడవ. అవును పాపం, నా వల్ల నీకు ఎన్ని ఇబ్బందులో మరి. ఉన్నమాట అంటే ఊరికి ఎక్కువని ఊరికే అన్నారా? మన పెళ్లిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాద్ధాంతం చేశారు, మర్చిపోయే సంగతి అది. అబ్బో, అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులు ఎత్తినట్టు మాట్లాడుతున్నావే. మీకు అసలు మర్యాద మన్ను తెలిసేస్తేగా. ఆగండి అక్కడ, మా వాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికే మొహం చూసుకున్నారు మీ వాళ్ళు. మీరు మా వాళ్ళకి పెట్టిన బట్టల మాట ఏమిటి? మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు మా వాళ్ళు. అబ్బా, మీరు మీ మంచితనాలు. సుందరి మూతి 30 వంకర్లు తిరిగింది. చాలే, ఎక్కువగా తిప్పకో, చూడలేక చచ్చిపోతున్నాను. అవును, ఎందుకు చూడగలుగుతారు? పెళ్ళైన కొత్తలో అదే మూతి తెగ ముద్దొచ్చేది. అంతేలేండి, మగవాళ్ళ మనసులు శ్రావణ మేఘాలు లాంటివి అని ఊరికే అనలేదు. ముక్కు ఎగబీల్చింది సుందరి. శ్రావణ మేఘంలా నువ్వు వర్షిస్తూ నన్నంటావే వెక్కిరింపుగా అన్నాడు సుందరం. శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానతాయో చెప్పలేనట్టుగా మగాళ్ళ ప్రేమలు కూడా మారిపోతాయట. ఎటొచ్చి మా ఆడాళ్ళమే వెర్రి మోహాలం. ముక్కు చీదేసింది. అయ్య బాబోయ్, ఇప్పుడు కుళాయి విప్పకు, నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలెట్టాడు. నెమ్మదిగా తినండి, పొలమారగలదో కంగారుగా అంటూ మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి టపీ మనీ ప్లేట్ పక్కన పెట్టింది. గబగబా మంచినీళ్ళు తాగి లేచాడు. హెల్మెట్ సోఫాలో పెట్టాను చూడండి, మర్చిపోకండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వు కదులు మరి, త్వరగా ఎదురురా. నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ జూమ్ జామ్ అని అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్ టెస్ట్లు అయిపోయాయన్నావు కదా, పార్కుకు వెళ్దాం, బీ రెడీ. హుషారుగా గడప దాటాడు సుందరం. ఏమిటో, నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసులో ఉండదు బురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది. సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయిపోయి ఎదురు చూపులు మొదలెట్టారు. త్వరగా వస్తాను అన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు. ఏదో అర్జెంటు పని తగిలింటుంది, ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. వంట చేసి పిల్లలకు పెట్టేసింది. ఆమె మనస్సు కుతకుతలాడుతోంది. తనంతట తాను పెందరాళే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టకుండా ఉన్నాడు. పోనీ అంతగా పని ఉంటే
ఫోన్ చేసి ఒక ముక్క చెప్పచ్చుగా, పెళ్ళావే కదా అని లోకువ. ముందంతా కచ్చగా ఆలోచించిన ఆమెకి ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలైంది. పిల్లలు నిద్రలకు పడ్డారు. అసలు ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం, ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకి ఆమె మనస్సు సుడిగాలిలో దీపంలాగా రెపరెపలాడింది. 10 దాటాక ఇల్లు చేరాడు సుందరం. విసురుగా ఏదో అనబోయి అతను బాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చేయి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది. పరుగున వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చి, ఏమైందండి అంది భుజం మీద చేయి వేస్తూ. మా ఆఫీసులో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని, భర్త పోయాక జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తోందని చెప్పాను కదా. అవును, 2 ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారని చెప్పారు కూడా అంది. అయితే అన్నట్టు చూస్తూ, శాంతమ్మాయి వాళ్ళు ఉన్నట్టుండి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట. చానాళ్ళుగా దగ్గొస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్టుంది. పిల్లల్ని తప్ప తన ఆరోగ్యం పట్టించుకోలేదు. పిల్లలు 10th ఇంటర్ చదువుతున్నారు. ఆమెకి ఏమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు. భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమైంది. బాధపడకండి, మరీ చిన్నపిల్లలు కాదు కదా, కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. ఆఫీసులో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. దిగులు పడితే లాభం ఏమిటి? ముందు జరగాల్సింది చూడాలి. మా రంగనాథం మావయ్య పేద విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలుంటే చెప్పమని, ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు. తన పెన్షన్తో మంచి పనులు చేయాలని ఆయన తపన. వీళ్ళ గురించి ఆయనకి చెబుదాం. పెట్టలేకపోయినా పెట్టే చేయి చూపించాలంటారు. ఇక ఆలోచనలు వదిలి లేవండి, ఫ్రెష్ అయ్యి వస్తే అన్నం వడ్డిస్తాను. చేయి పట్టి లేవదీసింది. నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదానివి సుందు. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు. నీ మాటలతో నా మనసు తేలిక పడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. నన్ను తర్వాత పొగడచ్చు, కానీ ముందు మీరన్నిటికీ ఇలా కదిలిపోవటం మానుకోవాలి. అయినా కష్టాలనేవి మనుషులకు కాక మానులకు వస్తాయా? చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి. ఇక బావగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తున్నారట. చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది. 10 రోజులు ఉంటుందట నెమ్మదిగా అన్నాడు సుందరం. ఆహా, అన్నలుంగారికి చెల్లెలుంగారి నుంచి ఫోన్ వచ్చిందన్నమాట. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను, నీకు పుట్టింటికి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా అని మాట వరుసకైనా అడిగిన పాపాన పోదు ఏసడింపుగా అంది సుందరి. ఎవరికి చేస్తే ఏమిటి, తేలిగ్గా తీసేయబోయాడు. అవునవును, ఇలాంటి వాటికి మీకేం పట్టింపులుండవు. అదే మా వాళ్ళు ఎవరైనా ఏ ఊరో వెళుతూ దారే కదా అని ఒక్కపూట దిగిన ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు. సర్లే బాయ్, దానికి మాత్రం ఎవరున్నారు, ఎక్కడికి వెళ్తుంది? కావాలంటే అది వచ్చి లేక నువ్వు పుట్టింటికి వెళ్ళి 4 రోజులు 10 రోజులు ఉండిరే నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. మీరంతగా సోపు వేయక్కర్లేదులేండి. ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు నేను. కాకపోతే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వటం లేదని నా బాధ. ఏదో లేదు, చిన్నపిల్ల, దానికి ఇలాంటివి ఏం తెలియవు. ఏమిటి చిన్నపిల్ల? నాకంటే ఆవిడ గారు 6 నెలలు చిన్న, అంతే. నేను మీకు నాపసానిలాగా కనపడటం, ఆవిడేమో చిన్న బొట్టిలాగా కనపడటం మామూలు అయిపోయింది. ధ్వజం ఎత్తింది. ఇంతకీ ఏమంటావు? విసుగు ధ్వనించింది అతని గొంతులో. ఏమంటాను? ఏమీ అన్నాం. ఏమైనా అంటానికి నా మాట ఎప్పుడు చెల్లిందని? వదినా మరిదళ్ళు అన్నాక చీరల సింగారించుకొని పెళ్ళిళ్ళ పేరంటాలకు తిరగటమే కాదు, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన సరిదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పొల్ల అటు పెట్టదు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక పని అమ్మాయి చుట్టాలు వచ్చారంటే సరి, ముందే నాగాలు పెడుతుంది. అన్ని పనులు చేయలేక నా నడుము పడిపోతుంది. సుందరి మాటల్లో నిస్సహాయత కనపడింది. ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకు తాకింది. ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను, సరేనా? ఓదార్పుగా అన్నాడు. సర్లేండి, ఏదో నా బాధ చెప్పాను అంతే. రానివ్వండి, ఆడపడుచంటే అర్ధమ్మగుడు అంటారుగా. ఈ మొగుడు గారికి ఆ అర్ధమ్మగుడు గారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది.
అలా అంటూ ఉంటావు కానీ నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు సుందు. నవ్వడానికి ప్రయత్నం చేశాడు. గిల్లి జోలపాటం మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు? ఏంటో నన్ను మరీ అలా లెక్కేస్తున్నావు? మరే, ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా. బాబోయ్, ఇక్కడి నుంచి పారిపోవటం నయం. అవును, ఎప్పటి నుంచో నాకు డౌటు, అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావు? ఎప్పుడు ఏదో ఒక పోట్లాట. క్వశ్చన్ మార్క్ మొహం పెట్టిన సుందరంతో, అదేనయ్యా సుందరం సంసారంలో సరిగమలంటే. బోధ చేస్తున్నట్టుగా అరచేయి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి. చూసారా ఎంత చక్కగా ఉందో కథ. వాళ్ళిద్దరి మధ్య నాకైతే ఎంతో అన్యోన్యం కనపడుతుంది. అంత చక్కగా వాళ్ళు చిన్న చిన్న చిలిపి గొడవలు ఉండాలండి. ఆ చిలిపి గొడవలు ఉంటేనే ఆ రోజంతా ఇంకొక రకంగా ఉంటుంది. ఆ చిలిపి గొడవల తర్వాత మళ్ళీ సర్దుకుపోవటం, మళ్ళీ ఆ తర్వాత ఒక చిలిపి గొడవ రావటం, మళ్ళీ సర్దుకుపోవటం. ఇట్ ఈజ్ కంటిన్యూయింగ్ లైఫ్. అలా ఉంటుంది. అంతేగాని భార్య వెళ్ళి వంటగదిలో ఉంటుంది, భర్త టీవీ చూస్తూ ఉంటాడు. ఇలా కాదు. ఇలా ఉంటే బాగుంటుంది. ఏదేమైనా ఛానళ్ళకి ఒక చక్కటి కథ. థ్యాంక్ యూ. తాడిమెట్టి శ్రీదేవి గారికి థ్యాంక్స్ అండి. చాలా చక్కటి కథ, బాగుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ.